గోంగూర ఉడకబెడుతున్నాం. గోంగూర పచ్చడి చేసుకుందాం, రోటి పచ్చడి చేసుకుందామని గోంగూర ఉడకబెడుతున్నాం. వాసన కట్టాలి. వాసన కట్టి గోంగూర దీని మీద పెట్టుకోవాలి. లోపల నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసాం. ఇగో నీళ్ళు తగిన వరకు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి ఇట్ట గుడ్డ వేసి ఇట్ట కట్టి రోటి పచ్చడికి ఇట్ట గుట్ట ఇట్ట వేసుకొని కట్టుకుని నీళ్ళు రోటి పచ్చడికి వాసన మీద చూపించే నీళ్ళు పోసుకొని ఇట్ట కట్టుకొని ఇట్ట ఉడకబెట్టుకోవాలి. ఇట్ట వేసుకోవాలి లోపల నీళ్ళు పోసి రోటి పచ్చడికి. ఇది గోంగూర. ఇది వాసన గట్టి ఇట్ట ఉడకబెట్టుకోవాలి. వాసన మీద ఉడకబెట్టుకొని తీసుకోవాలి. ఇలా అయిపోద్దండి గోంగూర ఉడికితే. ఇది వాసన మీద పెట్టుకున్న గోంగూర ఇందాక ఇది ఉడకబెట్టింది. వాసన మీద చట్నీ చేసుకోవాలి. గోంగూర చట్నీ దీంట్లో వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి గోంగూరలో. దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసారేమో అని అనుకుంటారేమో. నేను చట్నీకి ఉల్లిపాయ, గోంగూర, పచ్చిమిరపకాయలు వేసి చట్నీ ఇట్లా వేసుకోవాలి. గోంగూరకి చట్నీకి ఇలా నూరాలండి. చట్నీ చేసుకోవాలండి. వాసన మీద ఉడకబెట్టి మొత్తం కలిపినాక పెడతాం మళ్ళీ. జీలకర్ర వేస్తున్నామండి. మెత్తగా నూరుకోవాలండి. నూరుకున్న ఎల్లుల్లిపాయ జీలకర్రలో ఉల్లిపాయ కూడా వేయాలండి. గోంగూర చట్నీకి కచ్చిపిచ్చి మెత్తగా కాదు వేసుకొని చేసుకోవాలండి. ఉల్లిపాయ వేసుకోవాలి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు తింటే వదిలిపెట్టరండి. ఉల్లిపాయ వేసుకోవాలి. చట్నీకి ఆంధ్ర మూత గోంగూర. ఈ ఉల్లిపాయ ఈ విధంగా నూరుకోవాలండి. నూరుకొని దీంట్లో వేసుకోవాలండి. ఇది అన్నీ పచ్చిమిరపకాయ అన్నీ నూరింది. ఇట్లా వేసుకొని కలుపుకొని ఉల్లిపాయ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, జీలకర్ర వేసింది చట్నీ అండి. ఇది రోటి పచ్చడి చేసామండి.